నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ గోధుమ పిండి దోశలు వేసుకుంటున్నామండి. అంటే కొంచెం ఇడ్లీ పిండి ఉంది, అవి సరిపోయేలాగా లేవు. సరే ఇవి ఒక 2 దోశలు అదొక ఇడ్లీ అట్లా తిందామని ఈ గోధుమ పిండి దోశలు వేసుకుంటున్నాం. ఇందులో గోధుమ పిండిలో ఒక గోధుమ పిండి, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసి ఇడ్లీ అయ్యేలోపు మనకి ఈ పిండి నానిపోయి ఉంటుంది. హ్యాపీగా దోశలు వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా దీనికి పచ్చడి కూడా అవసరం లేదు. అందుకని ఇట్లా అనుకున్నాం అనమాట. ఇంకా సండే కదా, ఇవాళ ఫుల్ రెస్టే అనుకున్నానండి. చిన్నుగాడితో సరిపోయింది మాకు ఈ 2 రోజులు. పాపం ఇవాళ సింపుల్గా ఉన్న వాటితో సర్దేసుకుందామని ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. సో గోధుమ పిండి దోశలు చాలా సింపుల్.